హాయ్ అండి, నమస్తే. చాలా రోజుల తర్వాత ఈ వీడియో తీస్తున్నాను. నేను ఈ మధ్య వీడియో తీసేందుకే అవ్వలేదు, కొన్ని కారణాల వల్ల. చాలా రోజుల తర్వాత తీస్తున్నాను వీడియో. ఈ మల్బరీ మొక్క అయితే ప్రూనింగ్ చేశాను. ఎంత బాగా ఫుల్గా ఫ్రూటింగ్ వచ్చిందో చూడండి. ఎలా ప్రూనింగ్ చేశాక ఎంత గుత్తులుగా వచ్చిందో. నేనైతే మొక్క కొన్న కొత్తల్లో 1 year అయిపోయింది. ప్రూనింగ్ చేస్తేనే పూత వస్తాయి అంటుంటే అంత రేటు పెట్టి కొన్న మొక్క కట్ చేయబుద్ధి అలా అయ్యేది కాదు. ఇంకా అసలు కాయలు లేకుండా అలాగే ఉంటుంటే ఇంకా నిదానంగా లాభం లేదని ప్రూనింగ్ చేయడం మొదలుపెట్టాను. చూసారా, ప్రతి కొమ్మకి చూపిస్తాను ఉండండి ఎంత బాగా గుత్తులు కాయలు ఉన్నాయో. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ ఇదిగో ప్రతిదీ గుత్తులు. ఈ కొమ్మ చూడండి, ఇక్కడ ఇవి ఎలాగున్నాయో మొత్తం అలాగా ఉన్నాయి. మీకు కింద చూడండి, అలాగా మొత్తం చెట్టు మొత్తం ఆకు కన్నా ఇది ఈ కొమ్మ చూడండి మీకు ఎలాగున్నదో. ఇక్కడి నుంచి ఇలాగా ప్రతి కొమ్మ మొత్తమే. సో మనం ప్రూనింగ్ చేయాలన్నదైతే బాగా అర్థమైంది. కొమ్మ మొదట్లో కూడా చూడండి మీకు ఎలాగొచ్చేసిందో ఇది. సో మనం ఎంత ప్రూనింగ్ చేస్తే అంత బాగా వస్తాయని అందరూ చెప్తున్నా. నేనైతే మనసు దాకా కట్ చేయలేదు, ఈసారి ఇంకా కట్ చేశాను. దాంతో మొత్తం చెట్టు మొత్తం కాయలే. ఇది మామూలు గ్రీను లాంగ్ వెరైటీ. ఇది తింటే మీకు కొంచెం ఇదే గ్రీన్ కలర్లో ఉంటుంది. మనకి నిమ్మపండు కలర్ మారుతుంది చూసారా, గ్రీన్గా ఉండి కొంచెం కలర్ మేడ్చి ఎల్లో పసుపు కలర్లోకి వస్తుంది. అలాంటప్పుడు తింటే మనకు మంచి స్వీట్ ఉంటుంది. ఈ కలర్ ఇక్కడ చూడండి, ఆకు ఉంది కదా, ఇదే గ్రీన్. ఇది ఇట్లా పండినట్టుగా అలాగొస్తుంది. అలాంటప్పుడు కోసుకుంటే మీకు చాలా తీపి చెరుకు రసం, చెరుకు ఎలా ఉంటుంది ఆ టేస్ట్ ఉంటుంది. మామూలు మల్బరీకిను దీనికి చాలా తేడా ఉంటుంది. సో మనకి ప్రూనింగ్ చేయాలన్నదైతే నాకు బాగా అర్థమైంది. లాంగ్ చూపిస్తాను చూడండి మీకు అసలు ఎంత ఇది ఉన్నదో, ఎన్ని కాయలు ఉన్నాయో. మామూలుగా అయితే ఇవి ఇంత పొడుగు రావు, ఇవి బాగా పొడుగు వస్తాయి. ఇప్పుడున్న దానికి డబల్ అవుతుంది. పొడుగు ఇంచుమించు ఇంతే ఉంటుంది, లావు మాత్రం డబల్ అవుతుంది. ఇది లాంగ్ మల్బరీ వెరైటీ 1 year ప్లాంట్ ఇది. ఇదిగోండి ఇలాగా. దీనికి ఇంకా కొంచెం మట్టి లూజ్ చేసి ఇంకొంచెం పోషకాలు ఇస్తే ఇంకా బాగా హెల్తీగా ఉంటాయి. ఆల్రెడీ హెల్తీగానే ఉన్నాయిలేండి, కాకపోతే ఇంత ఎక్కువ ఇంత ఎక్కువ కాయలు ఉన్నాయి కాబట్టి మనం వీటికి తప్పనిసరిగా వీటికి తగ్గట్టుగా మనం న్యూట్రియంట్స్ ఇస్తే బాగా మంచిగా ఉంటుంది. మొక్క బాగా హెల్తీగా కూడా ఉంటుంది.